హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఉన్న 52 శక్తి పీఠాలలో 51వ శక్తి పీఠంగా శ్రీ కాత్యాయని అమ్మవారిని కొలుస్తారండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ అమ్మవారిని ఉమాశక్తి పీఠంగా కూడా పిలువబడుతుంది. శివుడు తన భార్య సతీదేవి అంటే పార్వతీదేవి కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు మొత్తం ముక్కోటి దేవతలు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి విష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని 52 ముక్కలుగా కోస్తాడు. ఆ 52 ముక్కలు 52 చోట్ల పడిన చోటుని శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. ఫ్రెండ్స్, అంతేకాదు సతీదేవి యొక్క జుట్టు పడిన ప్రదేశమే కాత్యాయని శక్తిపీఠంగా అమ్మవారు వెలిసారు. ఫ్రెండ్స్, ఇక్కడ సతీదేవి విగ్రహాన్ని ఉమా శక్తిపీఠంగా పిలుస్తారు. మరి శివుణ్ణి ఏమో బోటస్గా పూజింపబడతాడు. ఫ్రెండ్స్, అంతేకాదండి ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ 5 శాఖలకు చెందిన 5 వేరు దేవతలు లేదా సాంప్రదాయాలు పూజించబడుతూ ఉంటాయి. ప్రతి విగ్రహాన్ని సాంప్రదాయం యొక్క విభిన్న పూజా విధానం ద్వారా పూజిస్తారు. అలాగే కాత్యాయని దేవి యొక్క అష్టధాతు విగ్రహం వారణాసి, బెంగాల్ మొదలైన పండితులు లేదా సనాతన ధర్మాచారాలను ప్రదర్శించిన తరువాత ప్రతిష్ఠించారు. ఫ్రెండ్స్, ఇక్కడ కాత్యాయని శక్తిపీఠ మందిరం హిందూ మతంలోని 51వ గౌరవనీయమైన శక్తిపీఠాలలో ఒకటి. బృందావనంలో రాధాబాగ్ సమీపంలో నిర్మించబడిన ఈ ప్రాంతంలో పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం పార్వతీదేవికి ఆమె కాత్యాయని రూపంలో అంకితం చేయబడింది. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ కాత్యాయని అమ్మవారితో పాటు ఇతర విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ కాత్యాయని అమ్మవారిని శక్తి సాంప్రదాయంతో పూజిస్తారు. అలాగే శివుని శైవ సాంప్రదాయం, లక్ష్మీనారాయణ స్వామిని వైష్ణవ సాంప్రదాయం, గణపతి స్వామిని గణపతయ సాంప్రదాయం, సూర్యభగవాన్ని సూర్య సాంప్రదాయం, ఈ 5 ప్రధాన దేవతలతో పాటు జగదాత్రి దేవి కూడా పూజించబడుతుంది. కాత్యాయని పీఠ ఆలయం యొక్క ప్రధాన భాగం ఇప్పటికీ చెక్క చెదరకుండా ఉంది. ఫ్రెండ్స్, మనం శ్రీ కాత్యాయని అమ్మవారి ఆలయం లోపలికి కనుక చూస్తే ఆలయం మొత్తం తెల్లని పాలరాయితో నిర్మించబడి ఉంటుంది. అలాగే ఆలయానికి పెద్ద స్తంభాలు మద్దతుగా ఉన్నాయి. స్తంభాలు నల్లరాతితో తయారు చేయబడ్డాయి. ప్రధాన ప్రాంగణానికి వెళ్ళే మెట్ల పక్కనే 2 బంగారు రంగు సింహాలు నిలబడి ఉంటాయి. అవి దుర్గాదేవి వాహనం. అలాగే ఈ ఆలయాన్ని 1923లో నిర్మించారు. ఈ ఆలయాన్ని యోగిరాజ్ స్వామి, కేశవానంద బ్రహ్మచారి నిర్మించారు. ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క జుట్టు పడిపోయిందని నమ్ముతారు. కాత్యాయని పీఠ ఆలయాన్ని కోల్పోయిన పునరుద్ధరించడానికి మధురలో ప్రసిద్ధి సన్యాసి అయిన శ్రీ చైతన్య మహాప్రభు ఈ బాధ్యతను వహించారు. ఫ్రెండ్స్, శ్రీ కాత్యాయని దుర్గాదేవి అమ్మవారు నవదుర్గాలలో 6వ అవతారం. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అయిన అశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. ఫ్రెండ్స్, పార్వతీదేవి ఇక్కడ శ్రీ కాత్యాయని అమ్మవారి శక్తిపీఠంగా వెలిసారు. ఇక్కడ కాత్యాయని అమ్మవారిని ఉమాశక్తిపీఠం లేదా ఉమాదేవి మందిరం కూడా పిలుస్తారు. కాత్యాయని శక్తిపీఠం బృందావనంలో ఉత్సవాల్ చంద్రహాస్ అని పిలువబడే దేవి యొక్క ఖడ్గం కూడా పూజింపబడుతుంది. ప్రతి సంవత్సరం ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో కాత్యాయని దేవిని ప్రార్థించడానికి దేశం నలుమూలల నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం శ్రీ కాత్యాయని అమ్మవారి శక్తిపీఠాన్ని మనం దర్శనం చేసుకోవాలి అంటే ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అలాగే సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు మనకు దర్శనానికి అనుమతి ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, శ్రీ కాత్యాయని అమ్మవారి శక్తిపీఠంలో పూజారి రోజంతా వేరు పూజలు నిర్వహిస్తూ ఉంటాడు. అలాగే మధ్యాహ్నం భోగ హారతి ఉంటుంది. అలాగే సాయంత్రం హారతి కూడా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ఉత్తర భారతదేశ యాత్రలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం మధుర బృందావనం. మధుర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బృందావనానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు మన బృందావనంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి. అందులో అతి పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో శ్రీ కాత్యాయని అమ్మవారు శక్తిపీఠం అయితే ఒకటి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల దేవత. ఫ్రెండ్స్, అంతేకాదు మనం బృందావనం నుండి
శ్రీ కాత్యాయని అమ్మవారి దర్శనానికి అయితే మనం వెళ్ళాలి అంటే బృందావనం రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. విమానాశ్రయం ఆగ్రా విమానాశ్రయం నుండి అయితే 80 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుండి అయితే 170 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే మనం బృందావనం నుండి శ్రీ కాత్యాయని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఆటోలు ఉంటాయి, సైకిలు, రిక్షాలు, అలాగే కార్లు, ట్యాక్సీ, క్యాబ్లు కూడా మనం బుక్ చేసుకోవచ్చు. వేల సంవత్సరాల క్రితం బృందావనంలోని రాధా మరియు గోపికలు యమునా నది ఒడ్డున కాత్యాయని దేవుని పూజలు అందుకున్నారని చెప్తారు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.